జగన్ కు కొత్త పేరు పెట్టిన ఏపీ మంత్రి నారా లోకేష్ వైసీపీ అధినేత జగన్ నిత్యం బెంగళూరు, తారేపల్లి, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు పదే పదే ప్రయాణాలు చేయటాన్ని ప్రస్తావిస్తూ ఆయనకు బెంతాహై అనే పేరును సరదాగా పెట్టానని వ్యాఖ్యానించారు. జగన్ భాస్కర్ అవార్డు వచ్చేంత గొప్పగా నటిస్తున్నారని ఎద్దేవా చేసిన లోకేష్ రప్పా రప్పా అన్నది వారే కదా, జగన్ సినిమా చూపిస్తే ఎన్కార్డ్ వేసే బాధ్యత మా క్యాడర్ది అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా నువ్వు మీ నాన్న మమ్మల్ని ఏం పీకలేకపోయారు అంటూ లోకేష్ చేసిన ఘాటు వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. గొడ్డలిపాటి జగన్ ఎందుకో కొంచెం ఫీల్ అయ్యాడు. దానికి ఆయన అడుగుతున్నా, రపరప అనింది ఎవరబ్బా? రపరప అని ఎందుకు భయపడుతున్నారా భయ్? ఆనాడే చెప్పా, సినిమా మీరు తీస్తే ఎండ్ కార్డ్ వేసే బాధ్యత మా పసుపు సైన్యాందని. అరే నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు యాక్టింగ్లోకి వస్తే భాస్కర్ అవార్డు వచ్చేస్తుందండి. ఆయనకి భాస్కర్ అవార్డు వచ్చేస్తుంది. ఎంత అద్భుతంగా నటిస్తాడంటే అసలు నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఆ నటన చూస్తే నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఎట్లుంటాడో మనం చూస్తున్నాం కదా. బయటేమో ముద్దలు పెడతాడు, లోపలేమో చిన్నాన్ని లేపేస్తాడు. అందుకే ఆ రపరప పార్టీని సంగతి కూడా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. ఆ రపరపోలు చెప్తున్నా, అన్నీ చూస్తూ మేము ఊరుకోరా భయ్. మీరు రపరప అంటే మేము తగ్గుతాం అనుకుంటున్నావా? జగన్ గారిని చూసినా, వాళ్ళ తండ్రి గారిని కూడా చూసినా ఎవ్వడు మమ్మల్ని పీకలేకపోయాడు, మీరు ఒక లెక్కన అని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు పెడుతున్నా, బెంతాహై. బెంతాహై 3 రోజులు బెంగళూరులో, 1 రోజు తాడేపల్లిలో, 3 రోజులు హైదరాబాద్లో. అందుకే ఆయన జగన్మోహన్ రెడ్డి అన్నది ఇప్పటి నుంచి బెంతాహై అన్న ముద్దుగా మీరు పిలవండి, బెంతాహై. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.